వాళ్ళు మీకు సంవత్సరం చెప్పారు లేదు బాలకోటయ్య గారు. వాళ్ళు చెప్పి ఆపండి సోది. మీరు వినండి సార్, సోది కాదు. అంబటి రాంబాబు గారిది, అవేంటి శ్రీనివాసరావు గారిది అయితే మీకు మీ దగ్గర ఆధారాలు ఉంటాయా? మారరా మాట్లాడే సబ్జెక్ట్ ఉంటుందా? మారరా మీరు మారరా? మీలో మీరు మార్పు మారండి రాదా? ముందు బాలకోటయ్య గారు, మీరు మారండి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. కవరింగ్ వద్దు మనకి. ఎందుకు కవరింగ్? మనం ఎందుకు ఒత్తాసు తీసుకుంటాం? జనసేన పార్టీ వాళ్ళకి ఒత్తాసు మీరు ఎందుకు? అలాగే టీడీపీ కూటమి యొక్క ఒత్తాసు ఒకరితో మీరు ఎందుకు పుచ్చుకుంటారన్నా? వాసుదేవ్ గారు, లక్షణ వైసీపీ ఒక నిమిషం ఆయన మాట్లాడండి. బాలకోట గారిని వాసుదేవ్ గారు, బాలకోట గారిని మాట్లాడండి. వైసీపీ పార్టీలో లక్షణ స్థానం ఏంటో ఇప్పటివరకు రాష్ట్రానికి తెలియదు. అసలు ఆయన డిజిగ్నేషన్ ఏంటో తెలియదు. చీపురు పళ్ళని పెట్టుకొని చీపురుతో ఊడ్చుకోవటం తప్ప ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకొని ఎంతో నేర్చుకోండి. నువ్వు మాట్లాడావు కదా, మేము విన్నాం కదా, వీడియోలు చూపించావు కదా, వాసు గారు కూడా చూపించారు కదా. నీకు ఇంత ఆవేశం ఉంటే రాజకీయాలు ఎలా ఉంటావా? మొన్నటిదా జనసేనలో ఉన్నావు నువ్వే. బాలకోట గారు, రాజకీయాల్లో ఆవేశం కళ్యాణ్ అంటున్నావు. ఆలోచించాలా? వినండి, మీకులాగా కవరింగ్ చేయాలా? అవి కాదండి. రాజకీయాలు మీరు మాకు నేర్పవసరంలా. రాజకీయాలు ఎలా చేయాలో మాకు తెలుసు. కవరింగ్ గారు, నాయుడు గారు వాళ్ళు ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఆగండి, మీ దగ్గరకు వస్తా. నాయుడు గారు వాసుదేవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలిసింది ఇదే. పెట్టిన సబ్జెక్ట్ ఏంటి, డిబేట్ ఏంటి, ఈ రోజున లక్షణ చేస్తున్న పని ఏంటి అంటే మొత్తం కూడా ట్రాక్ తప్పించటం. ఆయన జనసేన పార్టీలో పనిచేశాడు, పవన్ కళ్యాణ్ని పొగిడాడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వెంటనే పునీతం అయిపోయినాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జనసేన పనికిరాంది అయిపోయిందా? ఏ పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అన్న సంగతి జనసేనలో చేరినప్పుడు తెలియదా లక్ష్మణకి? ఇప్పుడే తెలిసిందా సత్యం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద డాక్టర్ సుధాకర్ నుంచి కానీ, అచ్చెన్న మీద కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి కానీ మాట్లాడలేదా? ఇప్పుడు పవిత్రం అయిపోయిందా? ఈ చర్చ అంతా కూడా పక్కకు పోతుంది. నేను మాట్లాడాల్సిన అంశం ఇదే కాదు. పంటి కింద రాయి తగినట్టుగా లక్ష్మణ డిబేట్లో కూర్చుంటే ఇదే పని. ఇక ఎవరిని మాట్లాడినవాడు గుడ్డగాల్సి మీదేస్తాడు. ఇక గుడ్డ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ డిబేట్లో జనసేన ప్రతినిధి లేడు. ఎవరిని అడుగుతావు నువ్వు? ఎవరు సమాధానం చెప్తాడు నీకు? ఎవరు జనసేన వాళ్ళు? బాలకోట గారు ఒక బాధ్యత గల సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక బాధ్యత గల సామాన్యుడిగా మీరు ప్రశ్నించవచ్చు, అడగచ్చు గవర్నమెంట్ ని. ఎందుకు కవరింగ్ చేస్తూ ఉన్నాను? వాసుదేవ్ గారు, ఇలాంటి అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళని డిబేట్ ఇవ్వమాకండి సార్. ఆయన టైంలో ఆయన మాట్లాడమనండి. బాలకోట గారు మాట్లాడుతున్నారు కదా. లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా. మీరంతా చిడతలకు వచ్చినా, మీరంతా బాధ్యతలు కొట్టినా, చిడతలు కొట్టినా, ఎంత పూజ చేసినా లక్ష్మణ్ గారు, నాయుడు గారు మీరు ఆగండి. నాయుడు గారు మీరు ఆగండి. లక్ష్మణ్ రావు గారు ఎమ్మెల్సీ పదవి ఎవరు? లక్ష్మణ్ రావు గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. లక్ష్మణ్ రావు గారు నాయుడు గారు మీరు ఆగండి, మీ దగ్గరకు వస్తాను. ఆగండి మీరు ఆగండి సార్. లక్ష్మణ్ ఇద్దరిని మ్యూట్ చేయండి. నాయుడు గారి దగ్గరికి వెళ్తాను. రైట్, నాయుడు గారు ఇప్పుడు మీరు మాట్లాడండి. అంటే ఆయన లేవనెత్తిన అంశానికి సంబంధించి ఆయనకే ఓ డౌట్స్ ఉన్నాయి, అలాగే మిగిలిన అందరికి కూడా డౌట్స్ ఉన్నాయి. ఐ థింక్ కిరణ్ రాయలు మీ నియోజకవర్గం అనుకుంటా. ఇది ఆవిడ నిన్న మాట్లాడారట, ఆయన బాధితురాలు. నేను పేరు చెప్పను, ఆయన పేరు చెప్పాడు కానీ నేను చెప్పకూడదు కాబట్టి పేరు చెప్పను. ఆవిడ మాట్లాడారట. ఇదేంటి అసలు తిరుపతిలో నిజంగా ఇంత పెద్ద రగడైందండి నాయుడు గారు? సార్ ఇప్పుడు తిరుపతిలో ఏమి దీని మీద రగడా లేదు, ఏమి లేదు. ఎవరో ఒక వీడియో వదిలినారు. ఆ వీడియో నిజం అవునా కాదా, అది ఆవిడ వాస్తవంగా ఆవిడకి ఇతనికి సంబంధం ఉందా లేదా అనేది తేలకనే మనం పొద్దున్నే ఈ చర్చ ఎందుకు సార్? మీరు తీసుకున్న చర్చ చాలా అద్భుతమైన చర్చ. దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది సార్. ఈ చర్చ మనకి ఎందుకు సార్? ఇది నాకు తెలిసి అయితే నిన్న వచ్చిన వీడియో ఇది. నిన్న వచ్చిన వీడియోను నేను కూడా ఒకసారి ఆ జనసేన వాళ్ళతో కానీ, అతనికి ఎవరైతే కిరణ్ రాయలకి సన్నిహితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆరాధించినాను. ఆరాధిస్తే అతని వ్యక్తిత్వం అలాంటిది కాదు. నాకు తెలిసిన ఇది కూడా కొంతవరకు అతని గురించి తెలుసు, అంటే పూర్తిగా నాకు తెలియదు కాబట్టి ఆరాధిస్తే అతని వ్యక్తిత్వం అలాంటిది కాదు. ఏదో ఇప్పుడు నిన్న ఈ ఎన్నికలు జరిగినాయి. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అతను
2 అదేదో ఒకటి రిలీజ్ చేశాడు. దీని మీద కోపం వాళ్ళకి. అదే విధంగా రోజా గారి మీద